శనివారం నాగార్జున వచ్చిన రోజు సంజనకు అన్యాయం జరిగింది. వీడియో బయటపెట్టిన నిజం. నాగార్జున ప్రతి సభ్యున్ని తనదైన శైలిలో క్లాస్ తీసుకున్నాడు. సంజన తీసుకున్న నిర్ణయం, తనుజ రెచ్చగొట్టిన విధానం, భరణి రెచ్చిపోయి బర్స్ట్ అయిన సందర్భం, ఇలా ప్రతి విషయాన్ని ఇంటి సభ్యులందరినీ ఎక్కడ తప్పు చేశారో అనేది విశ్లేషించి చెప్పాడు నాగార్జున. ఇమ్మాన్యుయల్ సంజన మీద గెలిచిన టాస్క్ లో సంజన కన్నా ముందే ఇమ్మాన్యుయల్ తాడుని చేత్తో వదిలేశాడు. అది వీడియో చూపించి నాగార్జున పాయింట్అవుట్ చేశాడు. కానీ రీతు అది గమనించలేదు. సంజన వదిలిన తాడుని మాత్రమే చూసిన రీతు సంజనను ఎలిమినేట్ చేసి ఇమ్మాన్యుయల్ గెలిచినట్టుగా ప్రకటించింది. నిజానికి ఈ టాస్క్ లో సంజనానే గెలిచింది. ఇమ్మాన్యుయల్ ఉద్దేశపూర్వకంగా అలా చేశాడా అని అడిగాడు. ఇమ్మాన్యుయల్ అలాంటిదేమీ లేదని, నిజంగా నాకు తెలిస్తే అప్పుడే గేమ్ నుంచి తప్పుకునేవాడినని చెప్పాడు. అలాగే సంజనపై అమ్మ పాట పాడిన ఇమ్మాన్యుయల్ ను తప్పుపట్టిన సంజనకు పాట గురించి నాగార్జున ఎక్స్ప్లెయిన్ చేశాడు. అలాగే పవన్ ఓవర్ కాన్ఫిడెన్స్ గురించి కూడా నాగార్జున చెప్పడం విశేషం. ఇలా అందరి గురించి మాట్లాడుతూ మధ్యలో షీల్డ్ పట్టుకొని ఈ షీల్డ్ మీకే ఎందుకు రావాలి అనే దాని గురించి మాట్లాడమని నాగార్జున చెప్తాడు. అందులో వ్యతిరేకం, అనుకూలం అంటూ సభ్యుల్ని ఓటు వేయించమంటాడు. వ్యతిరేక ఓట్లు ఎక్కువగా సుమన్ శెట్టికి, పవన్ కి వచ్చాయి. ఈ రోజు ఎవరు ఎలిమినేట్ అవ్వలేదు. రేపు హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతారు, ఎవరు ఇంటిలో మిగులుతారు అనేది తెలుస్తుంది.